హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? ఐ హోప్ ఎవ్రీబడి ఇస్ ఫైన్. అండ్ చాలామంది అడుగుతున్నారు అసలు రాజ్ ఎలా ఉంటున్నారా ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో, అండ్ ఆ ప్లేస్ ఎలా ఉంటుందో, ఎక్కడ అడవిలో ఉంటున్నావో అనుకుంటున్నారు చాలామంది. సో యాక్చువల్లీ నేను ఉండేది జోనస్బర్గ్. నేను జోనస్బర్గ్, మిడ్రాన్, ప్రిటోరియా సిటీస్ ఉంటాయి. అంటే మన హైదరాబాద్కి హైటెక్ సిటీ మాదాపూర్ ఎలాగునో కొన్ని సిటీస్ ఉన్నాయి జోనస్బర్గ్లో. సో మిడ్రాన్, ప్రిటోరియా. సో నేను ఉండేది వచ్చేసి మిడ్రాన్. సో మిడ్రాన్లో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ హైటెక్ సిటీ టైప్. మనకి అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి, మన స్టోర్స్ ఉంటాయి, ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీ కెన్ గెట్ ఎవ్రీథింగ్ హియర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. వాట్ ఎవర్ we want, we can get it from this city itself. So today I'm going to show you how the Midrand, the place where I'm staying, looks like. అది ఎలా ఉంటుందో అది చూపిద్దాం అనుకుంటా. చాలామంది అడుగుతున్నారు అది రాజు ఏంట్రా ఎలా ఉంటుంది, ఏంటి సౌత్ ఆఫ్రికా అంటే భయం ఇష్టం, మంది భయపడుతున్నారు. సో దే ఆర్ టూ టైప్స్. అంటే సౌత్ ఆఫ్రికా ఇది కొన్ని ఏరియాస్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో అది మనం ఉండలేము. కొన్ని ఏరియాస్లో మన సిటీ ఏరియాస్ ఉంటాయి, అక్కడ మనం ఉండగలం. సో ఐ షో యూ నౌ. దిస్ ఇస్ ద ఏరియా అండ్ దిస్ ఇస్ ద మాల్ వేర్ ఐ కేమ్. And this is, I'll show you now. These are the people and we can see మనం నల్లోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు, బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్, ఇండియన్స్ ఉంటారు, ఎవ్రీబడి ఉంటారు ఇక్కడ. అండ్ దెన్ మిక్స్డ్ ఉంటారు చాలామంది. సో మనం అనుకుంటాం ఓన్లీ వైట్ పీపుల్ అనుకుంటాం, కానీ ఇక్కడ చాలామంది ఉంటారు, మిక్స్ ఉంటారు. సో కొన్ని అది ఎలా చెప్పాలంటే అన్నీ ఇంకా సౌత్ ఆఫ్రికా అంటే రెండు మిక్స్డ్ ఉంటాయి అంతే. ఇక మనం వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని చెప్పలేము. సో ఎవ్రీబడి విల్ బి దేర్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్. సో దిస్ ఇస్ వాట్ ద మాల్ కాల్డ్ మాల్ ఆఫ్ ఆఫ్రికా. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ చాలా దాన్ని ఏమంటారు, ఇట్స్ లైక్ ఎ క్వాలిటీ ఫుడ్. ఫుడ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఫుడ్ విల్ బి లైక్ very fresh it will be. And I'll show you how we will buy chicken, we will buy groceries. And I'm going to the store now. I'll show you how we will buy the things on there. So this is the store. సో ఇవి ఉంటాయి స్టార్బక్స్. వాట్ మీకు ఎలాంటి ఫుడ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా సార్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది మన వాళ్ళకి ఇది వైన్ షాప్, కంప్లీట్లీ వైన్ ఉంటుంది ఇక్కడ. మొత్తం వైన్ ఉంటుంది ఇక్కడ. మీకు ఎలాంటి వైన్ కావాలి ఇక్కడ ఉంటుంది. ఒకసారి నువ్వు మాల్లోకి వచ్చావంటే నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ వెజిటబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈవెన్ దిస్ ఇస్ ఆల్ మసాలాస్. ఈ మన మసాలాస్ ఉంటాయి ఇక్కడ. సో ఫ్రూట్స్ అన్నాను కదా, ఫ్రూట్స్ అయితే అసలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు అసలు ఇక్కడ చూడండి, యాపిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. గ్రీన్, ఎల్లో, దెన్ బనానాస్. తర్వాత ఇక్కడ వచ్చేసి 39 rands అంటే ఆల్మోస్ట్ దిస్ ఇస్ 1 kg. సో 1 kg 39 plus 99, so 40 rands. 40 rands అంటే ఆల్మోస్ట్ 160-150 రూపీస్ మన ఇండియాలో. అండ్ ఇది హాట్ డాగ్స్ అంటాం కదా మనం, ఇవి హాట్ డాగ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాట్ డాగ్స్ ఉంటాయి. అవి తినాలంటే కూడా భయం వేస్తుంది. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు.
ఇది వచ్చేసి ఆఫ్రికన్ ఫుడ్, పాప్ అంటారు అన్నమాట. పాప్ చికెన్ ఉంటుంది. సో ఇంకోటి ఇక్కడ మనకి ఏ ఫుడ్ కావాలన్నా కూడా మనము చూసుకోవచ్చు, హౌ మచ్ క్వాంటిటీ ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. సో అది ఇక్కడ ఏంటంటే మాకు ఎంత ఫుడ్ కావాలో ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని ఒక బౌల్ వేస్తే వాళ్ళు ఏం చేస్తే దాన్ని ప్రైస్ చేస్తారు అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు ఈ ఒక్కోటి వచ్చేసి ఇది వచ్చేసి పపాయ. సో పపాయ వచ్చేసి 8 rands, అండ్ 8 rands అంటే 20 రూపీస్. సో 30 రూపీస్ ఉంటుంది. సో దాన్ని మనం ఒక బౌల్ వేసుకుంటే బౌల్లో వేస్తే వాళ్ళు ప్రైజింగ్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ మన సమోసా కూడా ఉంటాయి. సమోసా చికెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఫ్రై చికెన్ ఎలా దొరుకుతుంది ఇక్కడ. అన్ని చికెన్స్ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రైస్ ఉంటాయి. అది వచ్చి సాసేజ్ ఉంటుంది. ఐ హ్యావ్ యూ దిస్ అవర్ సమోసా. మనం దాన్ని ఏమంటారు, వడానా, నాకు అది ఐడియా వస్తలేదు, కానీ మన ఇవన్నీ ఐటమ్స్ యాక్చువల్లీ వడ ఇవన్నీ ఉంటాయి. కర్రీస్ ఇక్కడ రెడీమేడ్ కర్రీస్ కూడా దొరుకుతాయి మనకి. సో ఇది వచ్చి కారణిచాస్, యాక్చువల్లీ ఈజ్ ఒక ఇండియన్ ఇక్కడ స్టార్ట్ చేసినాడు కారణిచాస్ అని. సో ఇదేది ఇక్కడ మన జిలేబీ కూడా దొరుకుతుంది. సో జిలేబీ మిక్చర్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు వెజిటబుల్స్కి వస్తే, సో వీ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆనియన్స్, టమాటోస్. సో ఆనియన్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఇక్కడ వైట్ ఉంటుంది అండ్ రెడ్ ఉంటుంది. ఇక్కడ రెడ్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటుంది, వైట్ రెడ్ ఇది. అండ్ 30 rands అంటే ఆల్మోస్ట్ 120-130 రూపీస్ కేజీ. అండ్ క్యాప్సికమ్, యూ కెన్ సీ క్యాప్సికమ్. అండ్ వీ కెన్ సీ టొమాటో చిన్నవి ఉంటాయి. ఎల్లో టొమాటో ఉంటుంది ఇక్కడ. సో ఎల్లో అండ్ ఇంకోటి ఏంది మన నార్మల్ చిన్న టొమాటో ఉంటుంది అది. సో అట్లా ఉంటాయి. తర్వాత ఇంకేమున్నాయి, ఆల్ వెజిటేబుల్స్. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, చూపిస్తాను కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి స్పినాచ్, తర్వాత ఇంకోటి ఏంటి లెటూస్, చాలా కాస్ట్లీ అయ్యాయి. కానీ ఇక్కడ వచ్చేసి చాలా చీప్, అంటే చాలా తక్కువ రేట్ దొరుకుతాయి ఇక్కడ. మన ఇండియాలో వచ్చేసి ఇవి వచ్చేసి చాలా కాస్ట్లీ మన ఇండియాలో, కానీ ఇక్కడ చాలా మనం చీప్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడే దాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో దే గ్రో అప్ హియర్ ఇన్ దిస్ దేర్ ఫీల్డ్స్. సో అలా సో అందుకే ఇక్కడ చాలా చీప్ ఇట్లాంటివి. కాబట్టి చాలా అన్ని ఐటమ్స్ ఫ్రెష్గా ఉంటాయి మీకు చూడొచ్చు మనం. యూ కెన్ గెట్ కర్రీ లీవ్స్, మేతి, మెంతులు. ఇంకోటి ఇది వచ్చేసి కొత్తిమీర. సో జింజర్ కూడా ఉంది. సో క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్. దిస్ ఇస్ దిస్ వన్ దాన్ని ఏమంటారు, గ్రేప్స్. హౌ మచ్ బిగ్ ఇట్ ఇస్ ద గ్రేప్స్. సో యూ కెన్ సీ ద గ్రేప్స్ ఆఫ్ ఆల్. వీ కెన్ సీ రెడ్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. అండ్ ఫ్రూట్స్ అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్, ఏ ఫ్రూట్ తీసుకున్నా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో దాన్ని ఏమంటారు, ఇక్కడ కల్తీ కూడా ఇక్కడ వాడరు. మన ఇండియాలోకి మన అది ప్రతి ఒక్కదాన్ని కల్తీ చేస్తుంది. అట్లా కాదు, ఇక్కడ కూడా కల్తీ ఉండదు. ఇక్కడ ఫుడ్ విషయాలు మాత్రం వెరీ జెన్యున్, వెరీ క్వాలిటీ. సో ఈ గ్రోసరీ మన స్ట్రాబెర్రీస్, సీ ద స్ట్రాబెర్రీస్, బ్లాక్ స్ట్రాబెర్రీస్ అన్నీ ఉంటాయి. ఇంకోటి మన ఆకుకూర అంటాం కదా. సో ఇది చూపిద్దాం అనుకున్నాను. ఇంకోటి రెడీమేడ్గా ఉంటాయి. సపోజ్ మన వెజిటేబుల్స్ మన ఇంటికి వెళ్ళి కట్ చేసుకొని అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇది కొనుక్కొని ఒకటి దీన్ని వండేసుకుంటే అయిపోతుంది. సో మళ్ళీ కట్ చేసుకోవడం అలాంటి ఏముంటుంది. కొన్ని అన్నీ రెడీమేడ్గా ఉంటాయి చాలా. కొన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు ఇది ఉంది క్యాలీఫ్లవర్.
సో క్యాలీఫ్లవర్ వచ్చేసి జస్ట్ రెడీమేడ్ అంతే, జస్ట్ ఫ్రెష్గా ఉంటుంది, తీసుకెళ్ళి మనం వండేసుకోవడం. ఇంకోటి క్యాబేజ్ ఉంది. సో అలా ప్రతి ఒక్కటి ఐటమ్ ఒక ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ ఏది కొన్నా కూడా. సో మీరు అనుకోవచ్చు ఏంద్రా సౌత్ ఆఫ్రికాలో ఆ ఫుడ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది, మీకు అలాంటి క్వశ్చన్స్ ఏం లేవు. ఇంకోటి సేఫ్టీ సైడ్ కూడా ఇట్స్ గుడ్. సమ్ ఏరియాస్, కొన్ని ఏరియాస్లో అంటే మనము చెప్పలేము, బట్ సమ్ ఏరియాస్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ వీ కెన్ లీవ్ లైఫ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ గో టు ద ఫార్మ్ హౌసెస్ లైక్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. యూర్ గ్రీనరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళు గ్రీనరీకి ఇస్తారు. సో అట్లా సౌత్ ఆఫ్రికా నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది అన్నారు ఏంద్రా ఇలా ఉంటున్నావు అనేసి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఎ వీడియో దట్ ఐఎమ్ హ్యాపీ హియర్. అండ్ వన్ మోర్ థింగ్, ನಾವು నాన్ వెజ్ చెప్పాను కదా, నాన్ వెజ్ మనం ఎలాగ ఉంటాం ఇక్కడ అనేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ అ నాన్ వెజ్ ఏరియా. సో మనకు ఇలాంటి నాన్ వెజ్ కావాలన్నా ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా సరే. వెజ్ దిస్ ఇస్ ఇది వచ్చేసి మటన్. సో మటన్ ఇక్కడ ఉంటుంది, మటన్ ఇదంతా ఏరియా. మటన్లో నీకు ఎన్ని వెరైటీస్ అన్ని చాప్స్ కానీ, తర్వాత దాని సైడ్ బోన్స్ కానీ మీకు అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇంకోటి ఇదే ఆల్ వెరైటీస్ ఆఫ్ మటన్. ఇంకోటి చూపిస్తాను, సాసేజ్ చూపిస్తాను. సో ఈజ్ కాల్డ్ సాసేజెస్. అది దాన్ని ఏమంటారంటే మీట్ మొత్తం ఒక గ్రైండ్లా చేసేసి దాన్ని ఇలా చేస్తారన్నమాట. ఇది జస్ట్ ఏం లేదు, ఇది ప్యాన్లో వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సో జస్ట్ నీకు ఈజీ మెథడ్ ఆఫ్ కుకింగ్ అన్నమాట. అది నీకు మళ్ళీ నీకు కట్ చేసుకోవడం ఎంత ఏమి ఉండదు. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ నీకు ఇది కావద్దు అనుకుంటే మనకి ఇక్కడ ఫ్రెష్ దొరుకుతుంది. ఒకవేళ ఫ్రెష్ కూడా అమ్ముతారు ఇక్కడ. యూ కెన్ సీ ఇదంతా సాసేజెస్ రెడీగా పెడతారు కదా. మనకి ఏది కావాలన్నా తీసుకొని వాళ్ళు ఫ్రై చేయిస్తారు మనకి. ఇవి వచ్చేసి అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ మొత్తం. ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్, ఫ్రోజన్ కార్న్, స్వీట్ కార్న్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఫిష్ చూపిస్తాను. ఇక్కడ ఫిష్ ఉంటుంది, కొన్ని తీసుకోవచ్చు కూడా ఫిష్. కానీ మన ఏరియాలో ఉన్నట్టు వెరైటీస్ ఫిష్ ఇక్కడ దొరకవు. ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ చాలా తక్కువ. అంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి, ప్రాన్స్, వీల్స్ అని. కానీ ఇక్కడ ఫిష్ కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత మీట్ వైజ్గా మీకు మటన్ కానీ, బీఫ్ కానీ ఏది అయినా సరే కంపల్సరీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మనలోకి ఏదో షాప్లోకి వెళ్ళేసి అది కట్ చేసుకోవడము అని అడగడము అన్నీ ఉండవు. మనకి ఏది కావాలో అది తెలిస్తే అది తెచ్చుకోవడము, వండేసుకొని తినాలి అంతే. కాకపోతే ఇక్కడికి వస్తే ఏంటంటే, స్టోర్కి వస్తే ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మీకు ఏది కావాలన్నా, ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా, చాక్లెట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ యూ కెన్ సీ. సో అది అలా చెప్దామని ఒక వీడియో చేశాను. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ ఫైన్. ఈవెన్ యూ కెన్ సీ ఎలక్ట్రానిక్స్, వీ కెన్ బై ఎలక్ట్రానిక్ ఐటమ్స్. తర్వాత అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడ మీకు హోమ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కొనవచ్చు మనం. ఒక మాల్కి వెళ్ళినామంటే యూ కెన్ బై ఎవ్రీథింగ్ అండ్ కమ్ అవుట్. సో హౌ ఆర్ యూ గైస్ ఆల్? సో ఐ మిస్సింగ్ యూ ఆల్ రియల్లీ. నాకు కూడా రావాలని ఉంది. సో ఐ డోంట్ నో వెన్ ఐ మేక్ ఏ ప్లాన్, బట్ soon I'm making a plan to see my family. I'm missing my wife, my kids, my dad and mom, and my auntie, uncle, everybody, and you guys, everybody. I'm missing you all. So when I come to India, but surely I'll meet you all. See, we can buy even for the kids. It's a kids area. మొన్న మా వైఫ్ ఒక అడిగింది, నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నావు, ఇట్లా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయొచ్చు కదా. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్ దిస్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మేకింగ్ వీడియోస్. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ మేకింగ్ ఎ వీడియో లైక్ దిస్. ఐ డోంట్ నో హౌ డూ యూ ఫీల్, యూ గైస్, బట్ ఐ హోప్ సో ఇట్స్ గుడ్. సో
This is what is all mall. And even we can buy medicines and everything, whatever you require, anything we can buy from the mall. But it's very good. So this is what South Africa Midrand. This is Midrand actually called. సో ఈ మిడ్రాండ్ ఏంటంటే ఐటీ కంపెనీస్ అన్ని కంపెనీస్ మ్యాక్సిమం ఇక్కడ ఉంటాయి. విక్టోరియా ఇంకోటి బాగుంటుంది అది కూడా. ఇంకోటి వచ్చేసి కేప్ టౌన్, డర్బన్, ఇవన్నీ ఏరియాస్ చాలా బాగుంటాయి చూడడానికి. సో ఒకవేళ దాన్ని ఏమంటే ఒక టూర్ లాగా వచ్చినా కూడా చాలా బాగుంటుంది సౌత్ ఆఫ్రికా. ఫామ్ హౌసెస్ కానీ ఏదైనా సరే చాలా భలే ఉంటాయి ఇక్కడంతా. సో యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ దట్ వెదర్ ఇయర్. ఇంకోటి వెదర్ వచ్చేసి మనలాగానే ఉంటుంది సేమ్, ఎండ వానలు, కాకపోతే మనలా పెద్ద ఎండ ఎక్కువ ఉంటుంది, ఎండ నార్మల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్, I hope so. This is I wanted to make a new video like this and to show you all that this is what I am and where I'm staying. I want to show you the place and what else. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి అర్థం కావట్లేదు ఏం చెప్పాలని. యూట్యూబ్ ఛానల్ నడిస్తే నాకు కూడా అలవాటు అయ్యేది, ఇలా ఉంటుంది చెప్పవచ్చు. So I hope so. But one more thing, I can give one suggestion and advice for everybody. So guys, please focus on your career first. మనము కెరియర్ మీద ఫోకస్ చేసామంటే we can reach anywhere and we can do anything and everything comes to you. So especially for the youth, upcoming youth, మన పిల్లలు ఎవరైనా సరే, సో వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్లీజ్ focus on your career and what you want to become. You just make sure that it is done and you go to it, whatever may be the difficulties and anything it can be, you just face it and you make sure that you will get it. Then we can get everything in life. That's what I want to suggest the upcoming youth, their family and friends and everybody. So this is what. And ఇక్కడ ఏంటంటే పీపుల్ కూడా అనుకుంటాము ఎవరు మాట్లాడరు, కానీ ఇక చాలామంది ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా కంపల్సరీగా అటు హౌ ఆర్ యూ అంటేనే అటు మాట్లాడతాడు. మన హౌ ఆర్ యూ చెప్పకుండా ఎవరితో మాట్లాడలేము ఇక్కడ. కంపల్సరీగా వీ హావ్ టు విష్ దెమ్. సో ఈవెన్ దే ఆల్సో విషెస్. సపోజ్ వెన్ ఎవర్ దే సీ us, దే విష్ గుడ్ మార్నింగ్, హే హౌ ఆర్ యూ. అదొక కామన్ వర్డ్ ఇక్కడ మనకి. అదే మన దగ్గర అడితే ఏరా బాగున్నవారా అంటే ఏ ఎవరా నువ్వు నాకు అని అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ విష్ చేయకపోతేనే ప్రాబ్లమ్. సో ఈవెన్ సపోజ్ నువ్వు ఒకవేళ ఏమైనా అడ్రస్ అడగాలంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి ఏ హౌ ఆర్ యూ మ్యాన్, సో కెన్ ఐ నో దిస్ అడ్రస్, అడ్రస్ వే కెన్ ఐ గో అనేసి మనం అడగాలమ్మా. లేకుంటే ఇక్కడ ఏమవుతుందంటే వే ఫస్ట్ యూ మస్ట్, నాకు కూడా అట్లా చాలా స్టార్టింగ్లో ఒక ఫేస్ అయిన ఒకటి. ఇక్కడే మాల్కి వచ్చినప్పుడు ఏదో బ్యాంక్ కోసం ఇక్కడ తిరుగుతున్నాను, అది కనబడట్లేదు. సో అప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటే అడిగినాను డైరెక్ట్గా, వేస్ ఎఫ్ఎంబి బ్యాంక్ ఇయర్ అని అడిగాను. వాడు ఒకటే అన్నాడు, హౌ కెన్ యూ ఆస్క్ ద క్వశ్చన్ లైక్ దట్ వితౌట్ ఆస్కింగ్ మీ హౌ ఆర్ యూ. సో యూ టోల్డ్ మీ దట్ ఫస్ట్ యూ మస్ట్ ఆస్క్ హౌ ఆర్ యూ, దెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్ నేను. సో దట్ వాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అట్లా. ఆ తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇక్కడ ఉండడం. పీపుల్ అందరూ మన వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు ఇక్కడ. దాన్ని ఏమంటారు, అది మిక్స్ అన్నమాట. ఇండియన్స్ కానీ సౌత్ ఆఫ్రికన్స్ కానీ వైట్ కానీ అందరూ మిక్స్ ఉంటారు ఇక్కడ. సో మనకి ఎక్కడ ప్రాబ్లమే ఉండదు, అందరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు, బాగుంటుంది ప్లేస్ కూడా. సో అది చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా, అందుకే వీడియో చేశాను. చాలామంది అడిగారు ఎలా ఉంటున్నారో ఏంట్రా, అసలు ఏమైపోయావు, అసలు ఉన్న ఓకేనా కాదా, ప్లేస్ ఎలా ఉంది, పీపుల్ ఎలా ఉన్నారు అని చాలామంది అడిగినారు నన్ను. సో దట్స్ వాట్ ఐఎమ్ మేకింగ్ ఎ వీడియో అండ్ ఐ హోప్ సో ఇట్స్ గుడ్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ ఫైన్ దేర్. Good, but I'm missing you all. Really, I'm missing you actually. So I don't know how to make a plan. I'm really missing my kids, Risa and Tanmay, and my small one Rishika Glorency, and my wife. I'm missing them a lot because almost like ఇప్పుడు ఎంత 2.5 years, 3 years అవుతుంది ఆల్మోస్ట్ వెళ్ళి వచ్చి కూడా. సో టు మేక్ ఏ ప్లాన్
But surely I'm trying to make a plan to bring them here. ఇక్కడ స్కూల్స్ కూడా బాగున్నాయి, చూస్తే చెక్ చేశాను ఇక్కడ. సో మన కిడ్స్ దే కెన్ గో టు ద స్కూల్ అప్ టు ద సేమ్ మన ఎడ్యుకేషన్ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్లా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఐ సర్చ్డ్ ఎవ్రీథింగ్ అండ్ సో ఐ హోప్ సో ఇట్స్ గుడ్ టు స్టే హియర్. అది మనం అనుకుంటాం యూకే, యూఎస్, ఈఏ అనుకుంటాం, కానీ సో దిస్ సౌత్ ఆఫ్రికా ఆల్సో వీ కెన్ మేక్ ఎ చాయిస్. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ వీడియో దట్ I want to give a confidence to you guys that South Africa also is good place to stay. So I hope so. వీడియో నచ్చింది అనుకుంటాను. ఇక ఏదో యూట్యూబ్లో చేసినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పలేను. సో జస్ట్ ఐ వాంట్ మేక్ ఏ జస్ట్ వీడియో లైక్ దట్. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, ఫర్ ద యూత్ and everybody. Be happy and whatever may be and the problems in your life, face them and go ahead. So మన లైఫ్ ఎప్పుడు కూడా అలానే ఉండదు. వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ గైస్, మన లైఫ్ ఎప్పుడు అలానే ఉండదు. ఇట్ విల్ బి చేంజింగ్ ఎవ్రీ టైమ్. మనం అనుకుంటాం మనం అక్కడ అయిపోతున్నాం అనుకుంటాం, బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్. మనం ఆ స్టెప్ తీసుకుంటేనే మన లైఫ్ అయినా అర్థమవుతుంది. సో ఐ హోప్ సో యూ గైస్ అండ్ టేక్ కేర్ ఎవ్రీబడి. బాయ్. ఇంకోటి వీడియో చేయప్పుడు బయటికి వెళ్ళా వేరే దగ్గర వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేశాను. దెన్ లెట్స్ మీట్ దేర్ అగైన్. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.